రోజా ప్రముఖ సినీ హీరోయిన్. జబర్దస్త్లో రోజా గారికి కూడా ఒక అద్భుతమైన పేరుని తీసుకొచ్చింది. తర్వాత ఆమె రాజకీయ జీవితం, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు, నిలబడ్డారు, సక్సెస్ అయ్యారు. మంత్రిగా కూడా ఆవిడ తను అనుకున్న కళని నెరవేర్చుకున్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. ఒక మహిళ చాలా గొప్పగా ఎదగాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మహిళా మనులకు పెద్దపీట వెయ్యాలి. అది ఏ రంగంలో అయినా, సినీ రంగంలోనే ఆ రకంగానే ఆమె తారలా ఎదిగింది. రాజకీయాల్లో కూడా ఒక ఫైర్ బ్రాండ్గా ముందుకు సాగారు. కానీ ఆవిడ నోటి దురుసుతనం, అది ఆవిడ్ని ఈరోజు రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. బయటకు వచ్చి మాట్లాడలేని దుస్థితికి తీసుకొచ్చింది. చాలా అంశాలు రోజా గారి గురించి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చెప్పినా తక్కువేమో. అంటే చాలా దారుణంగా ఆమె మీడియా ముందు మాట్లాడిన అంశాలు చాలా ఉన్నాయి. చంద్రబాబును వదలలేదు, అంత పెద్ద ఆయన వయసుకు కూడా గౌరవం ఇచ్చేవారు కాదు. ఆయన దగ్గరే ఈవిడ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. పోనీ ఎక్కడి నుంచి వచ్చినారు కదా, ఆ విశ్వాసం అన్న ఉంటుంది కదా. మనం ఎప్పుడన్నా ఒక గురువు దగ్గర విద్యను నేర్చుకున్నాం, లేకపోతే ఒక గురువు దగ్గర వేరే పని ఏమన్నా నేర్చుకున్నాం. మనకెంత కోపం ఉన్నా, వాళ్ళ మీద ఎంత గ్యాప్ వచ్చినా, ఎక్కడో దగ్గర ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఒక అభిమానం ఉంటుంది. అరే ఆయన వల్లే కదా మనం ఇలాగ అయ్యాం కదా అని. ఏదైనా అవనయండి, ఎక్కడో దగ్గర ఒక చిన్న ఇసుమెంతైనా ఉంటుంది. కానీ రోజా గారి మాటలు వింటే, ఆవిడ స్పీచ్లు వింటే అది లేదేమో అని అనిపించక తప్పట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఎవరో కూడా శుద్ధపూసలు ఎవరో ఉండరు, ఎక్కడో దగ్గర తప్పులు చేస్తూనే ఉంటారు. కడిగిన ముత్యాలు ఏమి ఉండవు. అది టైటిల్ వరకు బాగానే ఉంటుంది, మేము కడిగిన ముత్యాలమి, మాకు అసలు ఏ మరకలు లేవు అని. కానీ ఎక్కడో దగ్గర పొరపాటు జరుగుతుంది, తప్పు జరుగుతుంది. అది కొద్దిగా పెద్దది, మధ్యస్థంగా, చిన్నది, చాలా పెద్దది. సో ఈ వేరియేషన్లో ఎక్కడో దగ్గర తప్పుడు అడుగు వేస్తాం. ప్రతి మనిషి తన జీవిత కాలంలో పుట్టిన దగ్గర నుంచి గిట్టిన వరకు తప్పు చెయ్యని వారు ఉండరు ప్రపంచంలో. ఎక్కడో దగ్గర మనకు తెలియని వయసులోనో, ఊహ తెలియని వయసులో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది. తప్పులంటే ఏదో మర్డర్లో మానభంగాలు చేస్తేనే తప్పు కాదు కదా, తప్పు ఏదైనా తప్పే. కానీ ఎక్కడో దగ్గర జరుగుతుంది అది. ఒక అబద్ధం ఎక్కడో దగ్గర ఆడక తప్పదు, అది పొరపాటే. లేకపోతే దురుసుగా కొన్ని ఎమోషనల్స్ టైంలో ఎవరినో ఒకరిని గట్టిగా మాట్లాడతాం, తిడతాం, అది తప్పే. ఆవేశపడతాం, అది తప్పే. సో ఈ పరిగణలో తప్పులనే ఈ చట్టంలో నుంచి ఎవరో కూడా బయటపడే పరిస్థితి ఉండదు. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు పొరపాటు, తప్పు జరగడం అన్నది సహజం. కానీ అది సరిదిద్దుకున్నవాడే విద్యుత్తో ముందుకు సాగుతారు. అది గొప్ప వ్యక్తిత్వం, ఆ సరిదిద్దుకోవడం అన్నది. కానీ ఆ సరిదిద్దుకునే పరిస్థితి రాజకీయ నాయకులకు చాలా తక్కువ. ఎందుకంటే అందరినీ అనే మనం ఇందులో అంటగట్టలేము. కానీ చాలామంది ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. ఇక్కడ ఉన్నప్పుడు గొప్పోళ్ళు, మీరు తోపులు, మీరు తురుములు, మీలాంటి వాళ్ళు ఇంక ప్రపంచంలో లేరు అని పొగిడిన ఆనోళ్ళే ఇక్కడ నుంచి జస్ట్ ఒక కండువా మారడమే, లేకపోతే ఒక స్టెప్ పక్కకి వెళ్ళింది అంటే అమ్మ నా బూతులు బహిరంగంగా తిడతారు. ఇది సంస్కృతి కాదు కదా, మనం ఇచ్చే మెసేజ్ కాదు ఇది. ఎందుకంటే ఈరోజు రోజా గారు బయటికి రాలేని పరిస్థితి. అసలు ఉదయం లెగిస్తే మీడియాలో అసలు రోజా గారు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఈరోజు ఎవరిని తిడతారు, ఆవిడ తిడితే ఏ రకంగా ఉంటుంది, ఆవిడ కొన్ని మాటలు మాట్లాడుతుంటే చాలా దారుణంగా ఉంటుంటాయి ఆవిడ అటాకింగ్లు. సో అలాంటి మనిషి ఈరోజు ఒక్క ఓటమి, ఈ ఓటమితో ఏమైంది? ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడగలరా? బయటకు వచ్చి విమర్శించగలరా? పదవి అన్నది ఎవరికైనా శాశ్వతమా? జీవితాంతం అంతా ఇలాగే ఉండిపోతుందా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆవిడ సెలబ్రేషన్స్ చేసుకున్నది. ఆ విజువల్స్ చూపిస్తారు మా వాళ్ళు. సెలబ్రేషన్స్ అంత అవసరమే ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుని వచ్చిన ఆవిడే కదా రోజా గారు.
సో ఎవరు చేసినా తప్పు, రోజా గారిని కాదు. దేశంలో చాలామంది ఉన్నారు, రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉన్నారు, కానీ ఎంత సెలబ్రేషన్లు ఎంత హడావిడి ఒక రోజా గారే చేశారు. ఎందుకంత కక్ష? సరే, కక్ష మీరే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండిపోతారని అనుకుందాం. అది జరిగిందా? అది మీకు తెలుసు కదా, మీ మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది, దానికి తెలియదా? ఇది కానీ ఒకవేళ అటు ఇటు తేడా అయ్యి రివర్స్ కానీ కొట్టిందంటే మన లైఫ్ ఏంటన్నది అందరికీ తెలుసు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్, మనల్ని ఎవడు ఏం పీకుతాడులే, ఇదే శాశ్వతం. అంటే అధికారం అన్నది తలకెక్కితే అది ఎవరేం చెప్పినా విందు, మంచి చెప్తే విందది, చెడు వైపే ప్రోత్సహిస్తుంది, ఆ కోపంలోనే దించుతుంది. అదేగా ఇప్పుడు మనకి జరిగింది. ఈరోజు అస్సలు బయటికి రాలేని పరిస్థితి. ఎంత దారుణమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు, పవన్ కళ్యాణ్ గారిని వదలలేదు, లోకేష్ గారిని వదలలేదు. ఎంత ఇష్టారాజ్యంగా, చాలా దారుణమైన మాటలు. అవి కూడా మామూలుగా కాదు. ఇక నవ్వేటాల విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ నిర్బంధించడం, ఈవిడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఈవిడ మీద ఎవరో అటాక్ చేశారని చెప్పి అదొక పెద్ద సినిమా స్టోరీలా నడిచింది. సో అక్కడ ఏం కొట్టారో తెలియదు, ఆవిడకి ఏం దెబ్బ తగిలిందో తెలియదు, ఈవిడే కొంతమందిని ఏదో ఏళ్ళు అవి చూపించుకుంటా చాలా వెటకారంగా గేలి చేస్తూ వెళ్ళింది. మహిళామణులకి మన దేశంలో ఉన్నత స్థానం ఉంది. మహిళ ఆదిశక్తి, అమ్మ రూపంలో, ఒక సోదరి రూపంలో చాలా గౌరవం మహిళలు. కానీ వాళ్ళే ఒకరికి హితబోధ చేపించి మంచి మాటలు చెప్పి మంచిగా నడవడికి చేయాల్సిన వాళ్ళే ఈ రకంగా ఇష్టారాజ్యంగా బరి తెగించి మాట్లాడడం అన్నది రోజా గారికే కాదు, లేకపోతే ఇంకొకరికే కాదు, ఇప్పుడున్న నాయకులకే కాదు, గతంలో నాయకులు కాదు, అంతకుముందు నాయకులు కాదు, రేపు వచ్చే నాయకులు కాదు, ఎవరికి కూడా మంచిది కాదు ఇది. సరే, రోజా గారి గురించి ప్రస్తావిద్దాం. అయితే ఇందులో చాలామంది లిస్ట్ ఉన్నది. కొడాలి గారు, రోజా గారు, వంశీ గారు, ద్వారంపూడి గారు, ఇలా చదువుకుంటా పోతే చాలా ఉన్నాయి, ఈ ఒక్కరే కాదు. కానీ ఇప్పుడు ఈవిడ మిస్సింగ్లో ఉన్నారు అని ట్రోల్ అవుతున్నాయి పెద్ద ఎత్తున. రోజా ఎక్కడా, రోజా మిస్సింగ్ అని. ఓకే, నగర నియోజకవర్గంలో ఓడిపోతే నియోజకవర్గ ప్రజలను పట్టుకుని ఉండాలి. రేపు మళ్ళీ మనం ఎన్నికల్లో గెలాలి అనుకుంటే. సరే, ఓటమైతే ఇంక మనకు సంబంధం లేదు, మనం వదిలేసి వెళ్ళిపోతాం అనుకోవడం అన్నది రాజకీయ నాయకుడికి తగదు. మంచి అయినా చెడ్డైనా ప్రజల మన్నలతో ముందుకు వెళ్ళాలి, ఈ ఫీల్డ్లో నిలబడాలి. అంటే ఇప్పుడు క్రికెట్లో నువ్వు కొనసాగాలి 50 ఓవర్లు అయినంత వరకు అంటే నువ్వు క్రీడ్ మీద అంటుపెట్టుకుని ఉండాలి, రన్స్ తీయాలి, నువ్వు ఆగకూడదు, నీ పరుగు ఆగకూడదు, నీ విసురు ఆగకూడదు. కంటిన్యూగా మినిట్ టు మినిట్ నువ్వు ప్లేలో ఉంటేనే ఎండ్ వరకు ఉండగలవు. చిన్న తప్పటడుగు వేసినా, ఒక రాంగ్ టచ్ ఇచ్చినా పెవిలియన్ పట్టాల్సిందే. ఇది కూడా అంతే, రాజకీయం కూడా. ఏ చిన్న తప్పటడుగు వేసినా ప్రజలు చాలా జాగ్రత్తగా విజ్ఞతతోటి వాళ్ళు ఆలోచిస్తారు, చూస్తారు. ప్రజలకేమున్నదిలే, 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసేవాడు, వీళ్ళు మనకే చెప్తారులే. మన దగ్గర కొంతమంది తబలా బ్యాచ్ ఉంటుంది చాలామంది దగ్గర. వాళ్ళు సార్ అసలు తిరగలేదండి, మేడం గారు మీరే, రోజా గారు మీరు మామూలు వ్యక్తి ఏంటండి, నగర్లో మీకు 1,00,000 మెజారిటీ అండి, రాష్ట్రంలో అందరిది ఒక ఎత్తు అండి, మీది ఒక ఎత్తు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ అంత మెజారిటీ రాదని చెప్పి తబలాలు ఉంటాయి. ఆ తబలాలకు ముడిసిపోతే ఈరోజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. అదే జరిగింది. రోజా గారు ఓడిపోతారు అని చెప్పి 2 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నది. ఆవిడ దారుణమైన ఓటమి చూస్తున్నారు అక్కడని. కానీ అదేవి కూడా మీ చెవులకి ఎక్కలేదు, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోలేదు. ఈరోజు బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నది ట్రోల్స్ చేస్తున్న నేపథ్యం. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లోకేష్ గారి గురించి, లోకేష్ గారిని నేను గతంలో కూడా ఒకసారి ప్రస్తావించాను. చిన్నప్పటి నుంచి మీరు చూసే ఉంటారు, ఎందుకంటే ఆ పార్టీలో మీరు ఉన్నారు కదా. ఈరోజు ఏం కాదు, సుమారు మీరు ఒక 20 సంవత్సరాల నుంచి ఉండి ఉంటారు, ఓ 15-20 సంవత్సరాల నుంచి ఈజీగా. ఓ 15 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండే ఉంటారు. మహిళా అధ్యక్షురాలు కూడా మీరు చేసినట్టున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో లోకేష్ గురించి మీకు తెలిసింది ఏంటి? లోకేష్ అప్పుడు మరి 10th చదువుతున్నాడో, ఇంటర్ చదువుతున్నారో, లేకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువ చదువుతున్నాడు, ఇంకా తక్కువ చదువుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. మీ కళ్ళు ఎదురుకుంటా
పెరిగిన కుర్రాడు. మీ అబ్బాయి ఎలాగో అంత వయసు, మీ అబ్బాయికి అంత వయసు లేకపోయినా ఆ తోబుట్టు లాంటివాడు కదా ఆయన లోకేష్ గురించి మీరు మాట్లాడే మాటలు మీకు తెలిసిన వ్యక్తి కదా. తెలియని వాళ్ళ గురించి, ఎవరి గురించో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అంటే వాళ్ళ మీద అటాక్ చేసినా పర్లేదు. మీకు తెలిసినా మీ కళ్ళ ముందు ఎరిగిన కుర్రాడు ఆయన గురించి మీరు ఏం మాట్లాడారు? ఆ లోకేష్ గురించి రోజా గారు మాట్లాడి బయట ప్లే చేయండి. కాదు, తెలుగుదేశం పార్టీకి సర్వమంగళం అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాడో, తను ఎలక్షన్స్ బాధ్యతలు తీసుకున్నాడో, అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ పార్టీ కింద పడిపోతూ రావటం. అటు హైదరాబాద్ ఎలక్షన్స్ లో చూసాం, ఇటు కుప్పం ఎలక్షన్స్ లో చూసాం, అండ్ మంగళగిరిలో ఆయనే నించొని ఓడిపోవటం కూడా మనం చూసాం. సో ఈరోజు మీడియా కొన్ని పచ్చ ఛానళ్ళు చాలా హైప్ ఇస్తున్నాయి. లోకేష్ గారు వచ్చేస్తే మొత్తం ప్రక్షాళన చేయడానికి ఆయన నడుం బిగించినట్టు ప్రక్షాళన చేస్తే ఇస్తాడని. ఆయన ఏదైనా నడుం బిగించి ప్రక్షాళన చేయాలి అంటే ముందు తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక దశ దిశ లేకుండా, ఒక విధి విధానం లేకుండా, ప్రజలకి ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా, ఏం చేస్తామో చెప్పడానికి ఏమీ లేకుండా, కేవలం జగన్ గారిని తిట్టడానికే పాదయాత్ర పెడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయం. మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ఈరోజు లోకేష్కి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు. వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి చాలా తక్కువ. నీతిమాల రాజకీయాలు చేస్తూ పనికిమాల ట్వీట్లు, అబద్ధాల ట్వీట్లు చేస్తున్నారు అంటే దేంతో కొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అక్కడ డ్రోన్ షాట్ల కోసం జనాల్ని వదిలి 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 30,000 మందికి టోకన్లు ఇచ్చి 1000 మందికి సరుకులు పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోక ఎవరు చనిపోతారు చెప్పండి? నీతిమాల రాజకీయాలు చేస్తూ రైట్. ఇది వార్డు మెంబర్ స్థాయి కూడా పనికిరాని వ్యక్తి లోకేష్. ఆయనకు ముఖ్యమంత్రి కొడుకు. సరే, గతంలో ఎమ్మెల్సీగా ఆయన తీసుకున్నారు, మంత్రిగా ఆయన పదవి చేపట్టారు. సరే, అప్పుడేమీ కాలేదు, ఓకే తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చారు అనుకుందాం. అది పెద్ద తప్పు ఏమీ కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగనిది ఏం కాదు. రాజకీయాల్లో ఇది షరా మామూలే. ఓకే, ఆయన పట్టు మీద తీసుకున్న పదవి మీద ఏ రకంగా పట్టు సాధించారు, ఆ శాఖ మీద ఎలా ఆయన రాజకీయ పరంగా ఉన్నాయండి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి పరంగా ఉన్నాయండి, ఏం చేశారు, వాటి మీద మీరు విమర్శించినా పర్లేదు. ఒక మనిషి దేనికి పనికిరాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఓడిపోయారు, దేనికి పనికొస్తారు? బయటికి కూడా రాలేని పరిస్థితి, ఏం చేస్తారు? ఇది కాదు కదా మనం విమర్శించాల్సింది. ఓడిపోయినంత మాత్రాన నాడు దేనికి పనికిరాడు అనుకుంటే ప్రజలు ఏ రకంగా గుణపాఠం నేర్పుతారన్నది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ప్రజలు ఎంత విజ్ఞతతో ఉంటారని. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్కి పనికిరారు అనుకుంటే చాలామంది ఓడిపోయారు. అంబేద్కర్ లాంటి వాళ్ళే మన భారతదేశ రాజకీయ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. అంతకంటే గొప్ప వాళ్ళేం కాదు కదా ఎవరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అయితే అసలు వాళ్ళతో కంపేర్ చేయడానికి లేదు. అంత కంపు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరైనా సరే అది ఇది అని నేను చెప్పట్లేదు, ఎవరన్నా ఒకరి గురించి నేను మాట్లాడట్లేదు. వాస్తవాలు కదా ఇవన్నీ. ఎవరికైనా నొప్పి రావచ్చు, కానీ వాస్తవాలు. రాజకీయాలనే భ్రష్టు పట్టించే పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయి చాలా చోట్ల. ఒక విధి విధానాలు లేవు, ఓ పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరు అధికారం వస్తే వాళ్ళు. సో ఈ రకంగా గడుస్తున్న నేపథ్యం. సో ఓడిపోతే ఎందుకు పనికిరాడు అని మాట్లాడడంలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎందుకు పనికిరాడు? పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారన్నారు. అసలు రాజకీయాలకే పనికిరాడు అన్నాడు. అసలు ఎందుకు అసలు వేస్ట్ అతను. ప్యాకేజీ స్టారు, ఆ స్టారు, ఈ స్టార్ అన్నారు. ఈరోజు దేశంలోనే ఎవరికీ లేనటువంటి ఒక సక్సెస్ని సాధించాడు ఆయన. చూసారా? అపజయం ఎంత అవమానాలు ఇచ్చిందో విజయం అంత అందలం ఎక్కిస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం పవన్ కళ్యాణ్. ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో ఆయన వెళ్ళారు. ఈరోజు మీరు విమర్శించిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి?
అవి మళ్ళీ వెనక్కి తీసుకోగలరా? లేదా పొరపాటు జరిగింది మేము ఇలా అనకూడదు అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకుని బయటకు వచ్చి మాట్లాడగలరా? దానికి ఆత్మగౌరవం దెబ్బతినేస్తుంది. మనం తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకున్న వాళ్ళే గొప్పోళ్ళు. పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, కానీ మన తప్పు మనం ఎరిగి ఇదిగో ఈ పొరపాటు జరిగింది, నేను అప్పుడు ఈ రకంగా మాట్లాడి ఉండకూడదు, క్షమించండి అందులో తప్పు లేదే. క్షమించినంత మాత్రాన ఆ ఎదర మనిషిని ఎవరైతే మనం క్షమించి సారీ చెప్పినంత మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోరు, మనమేమి దిగజారిపోము. మానవత్వంతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి ఉందా అంటే లేని పరిస్థితి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వార్డు మెంబరు స్థాయి నుంచి అన్నాడు, ఈరోజు మళ్ళీ ఆయన మంత్రి కూర్చున్నాడు, బంపర్ మెజారిటీతో గెలిచాడు. ఎక్కడ అవమానం పడ్డారో అక్కడే వాళ్ళు నెగ్గారు. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ, ఉప ముఖ్యమంత్రి, అసలు అతను రాజకీయాలకే పనికిరాడన్నారు, అసెంబ్లీ గేటే దాటరన్నారు. ఈరోజు అసెంబ్లీ గేటును తన్నుకుని వెళ్ళే పవర్ ఇచ్చింది ప్రజానికం. అసెంబ్లీ గేట్లు ఏవి కూడా ఆయనకు అడ్డు చెప్పకుండా సెల్యూట్లు చేస్తున్నాయి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒక్క విజయం. కానీ ఈ అపజయం మిమ్మల్ని కృంగతీస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తుంది, భయభ్రాంతులకి పడేలా చేస్తుంది, అసలు కనిపించకుండానే చేసే పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇది స్వయంకృత అపరాధం అనకపోతే ఏమనాలి? రోజా గారు లాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు ఆ నోరు జారడం వల్ల కలిసి వచ్చేది ఏంటి? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. ఆ సామెత మీరు వినే ఉంటారు కదా, ఎన్నో సినిమాలు చేశారు మీరు. ఈ సామెతలు ఏం తెలియనివి ఏం కాదు కదా. ఎందుకు ప్రతి ఒక్కరూ ఆ రకంగా ఆత్మవిమర్శ చేసుకోరు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఖచ్చితంగా. మీ నోరు బాగుంటే ఊరంతా మీ వైపే ఉంటుంది. మీ నోరు తేడా వచ్చిందంటే అదొక కంపుకుంటలా చేసి పక్కన పడేస్తారు. అలాంటి స్టేజ్ తెచ్చుకోకూడదు. ఇక ఓకే, పవన్ కళ్యాణ్ గారు విషయం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా తర్వాత మాట్లాడదాము. ఆయన ఏ రకంగా ఈవిడ దుర్భాషలాడారని. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ముందే చెప్పాను, ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి, ఆయన అనుభవానికన్నా గౌరవం ఇవ్వాలి. ఆయన దగ్గర నువ్వు పాఠాలు నేర్చుకుని మీరు వచ్చారు, దానికన్నా మీరు గౌరవం ఇవ్వాలి. అదేది మీరు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం మాట్లాడారు ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడండి. అందరి సరదా తీర్చేస్తుంది, విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ని ఎంత ఏడిపించావో గుర్తుందా? 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు, ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా. ఓకే, మీరు చెప్పిందే ఈరోజు మీకు వర్తిస్తుందేమో రోజా గారు. ఒక్కసారి రివైండ్ చేసుకోండి. విధి ఎవరిని వదలదు, ఆ రుచి చూపిస్తుంది. రుచి చూపించినట్టే ఉంది. ఇప్పుడు 71 సంవత్సరాల్లో నువ్వు ఏడ్చావు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదేంటండి? ఇదే మనం మాట్లాడే మాటలు? సరే, నేను ముందే చెప్పాను, ఎవరైనా తప్పు చేశారేమో, అనుభవిస్తారేమో, అనుభవిస్తారు. దానికి మనం బరి తెగించి రోడ్డు మీదకి వచ్చి మన నోరు పారేసుకోండి, మన నోటి దురదని ఈ రకంగా తీర్చుకుంటే రేపు ప్రజలు మనకి ఎలా బడిత పూజ చేయాలో ఆ రకంగా చేస్తారు అన్నదానికి ఎవరైనా సరే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన కన్నీళ్ళు పెట్టినప్పుడు సంఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కెక్కి ఏడ్చినప్పుడు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా బరస్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు, కలలో కూడా ఊహించలేదు. చాలా గట్టి పిండం ఆయన, గట్టిగా స్ట్రాంగ్, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాడు ఆయన. ఆ వయసులో కూడా యువకుల కంటా చలాకీగా ముందుకు సాగే వ్యక్తి. అందుకని మళ్ళీ ఆయన వైపు మొగ్గు చూపించారు, అసలు ఊహించిన ఘన విజయాన్ని అందించారు. సో ఆ సంఘటన గతంలో ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారా మీరు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నారని? చంద్రబాబు నాయుడు గారు అన్నారా? ఎవరో ఏదో అన్నదాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అంటకట్టడం అన్నది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. మరి నేనైతే వినలేదు అది. సారీ, నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు రోజా నువ్వు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసావని అంత దిగజారుడు మాటలైతే ఆయన మాట్లాడరనే నాకున్న అవగాహన.
సో ఎవరో చేసిన దాన్ని దీనికి అంటకట్టడం. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతిని స్వర్గీయ అందరూ ఒక దేవుళ్ళ పూజించి దేవుళ్ళ కొలిసి ఈరోజు కూడా నందమూరి తారక రామారావు గారి రక్తం పంచుకు పుట్టిన కూతురు ఆమెని అనరాని పదాలతో సభ్య సమాజం అసహ్యించుకునే విధంగా ఆమెను మాట్లాడిన. ఇంకా అన్నీ కూడా ఇప్పుడు నేను తీసుకురావడం కూడా నాకు ఇష్టం లేదు. అవన్నీ మాట్లాడడం ఎందుకు, ఆయన ఏడ్చారన్నది ప్రపంచం మొత్తం చూసింది. సో అది తగునా ఒక మహిళగా మీరు దాన్ని సమర్థిస్తారా? ఆ రకంగా మాట్లాడొచ్చా? ఇటువంటి ఆధారాలు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈరోజు పరిస్థితి ఏంటి? ఓకే అయిపోయింది, ఇది వెనక్కి తీసుకోగలరా? మనం ఒకరి గోపు మీద ఒకటి లాగుతాం, సరే అయిపోయింది అంటే అయిపోయిందా? ఒక కత్తితో పొడుస్తాం కోపం వచ్చిందని. సార్ ఏదో కోపంలో అనేసానండి, పొడిసేసానండి, ఏమనుకోకండి అంటే ఊరుకుంటారు, తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. అదేమి అందులో ఆలోచనలు ఏమి ఉండవు. ఆవిడ సెలబ్రేషన్లు చూడండి, ఆయన ఏడ్చినప్పుడు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు రోజా గారి సెలబ్రేషన్స్ ఒకసారి ప్లే చేయండి. ఆవిడ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. ఇది రోజమ్మ గారు ఒకరు అరెస్ట్ అయితే సెలబ్రేషన్లు, స్వీట్లు పంచుకోవడం. రాష్ట్రంలో చాలా తక్కువ చోట్ల జరిగినాయి, అందులో మొదటి వరుసలో ఈవిడ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు, ఆయన రాజకీయంగా పతనమైపోవాలి, అధికార ప్రతిపక్షం అన్నది ఒకటి ఉండాలి కదండి. అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రతిపక్ష నాయకులే ఉండకూడదు, వాళ్ళ జైలుకి వెళ్ళిపోవాలో లేదా ఇంకోటి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుకున్నా తప్పే, లేదా వేరే నాయకుడి మీద అనుకున్నా తప్పే. చాలా తప్పులు అవి, క్షమించరాని తప్పులు. కానీ భగవంతుడనే ఆయన ఉంటారు అక్కడ. అదేదో లోకంలో శిక్షలు పడతాయి, ఆ రోజులు పోయినాయి. ఏమన్నా పడతాయి, ఇప్పుడు ఇక్కడే పడుతున్నాయి, మన కళ్ళ ముందే మనకు చూపించేస్తున్నది సినిమా. అలాంటి కాలంలో ఉన్నాం, అలాంటి సెంచరీలో ఉన్నాం మనం. ఇంతకు ముందంటే ఏదో టైం ఉండేది, ఇంత టైం పడుతుందేమో, నరకం వెళ్తారు, స్వర్గం వెళ్తారు అని చెప్పి మన తాతగారుల వాళ్ళు మాట్లాడుకునే మాటలవి. ఇప్పుడు అవి ఏమీ లేవు. నరకం స్వర్గం మన కళ్ళ ముందే కనిపిస్తుంది సినిమా. నువ్వు తప్పు చేసేవా ఇక్కడే అనిపిస్తావు, నువ్వు మంచి చేసేవా ఇక్కడే హ్యాపీగా ఉంటావు. స్వర్గ నరకాలన్నీ కూడా ఎవరికి తెలియనివి అవి, ఇక్కడ కళ్ళ ముందు తెలుస్తున్నది. ఈరోజు అంత సెలబ్రేషన్లో హ్యాపీగా సంతోషంగా ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్న రోజా గారు ఈరోజు ఆ నవ్వులు ఎక్కడికి పోతాయి? ఆ వీడియోలు చూస్తుంటే ఇంట్లో కూర్చుని ఏడాలి. ఎంత ఆనందం, అసలు ఆవిడ కళ్ళల్లో కాంతులు కనిపిస్తున్నాయి, ఎంత సంతోషం. ఓ స్వీట్లు పంచుకుంటా, మామూలు హంగామాగా ధూమ్ ధామ్గా రోజా గారు చేసిన హంగామా. ఇదంతా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసాం, అయిపోయింది. అరెస్ట్ చేసేస్తే ఉండిపోతారా పర్మనెంట్గా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయారా? మళ్ళీ బయటకు వచ్చారు కదా, ప్రజలు ఆదరించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఈయన ఆదరించారు కదా. మరి మీ పరిస్థితి ఏంటి? రేపు మీరు జైలుకి వెళ్తారని కదా పెద్ద ఎత్తున వచ్చింది. ఎందుకు జైలుకి వెళ్ళాలి? ఆడదాం ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర విజువల్ ఒకసారి ప్లే చేయండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారికి బ్యాటింగ్ నేర్పించిన సీన్. ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రికెట్ ఆడతారు, ఆయన వయసులో అప్పుడులో మంచి క్రికెట్ క్రేజ్ కాబట్టి ఆయన మ్యాచ్లు ఆడే ఉంటారు. సో రోజా గారికి రోజమ్మ అని ఆవిడగా సోదర భావంతో ఆయన సోదరులా చూస్తారు కాబట్టి
ఆ ఆప్యాయతతోటి ఒక ముఖ్యమంత్రి స్థాయి అయినా సరే ఆవిడకి అంత అభిమానంగా ఆవిడ బ్యాటింగ్ ఎలా చేయాలో దగ్గరుండి చూపించి ఆయనే పొజిషన్ పట్టుకుని ఆవిడని ఆడించారు. అదొక అద్భుత వీడియో. జగన్మోహన్ రెడ్డి గారు తనకి అభిమానం ఉన్న వాళ్ళని ఎంత ఆప్యాయతగా వాళ్ళు ఉంటారన్నది. సో ఆ కాన్సెప్ట్ ఏంటి? ఆడదాం ఆంధ్ర. ఎవరితో ఎందుకు ఆడాలి? ఒకసారి చూస్తే పేద గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో ఆటలకి కరువైన వాళ్ళు ఎవరున్నారో అందులో ఆణిముత్యాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసి వాళ్ళని ఉన్నతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దే ఒక బృహత్తర కార్యక్రమం. అది ఆడదాం ఆంధ్రాని. చాలా అంగరంగ వైభవంగా దాన్ని ఏర్పాటు చేశారు, అంగరంగ వైభవంగా దాన్ని ప్రారంభించారు, పెద్ద ఎత్తున బడ్జెట్ దాన్ని కేటాయించారు. కానీ అందులోనే చాలా బొక్కలు ఉన్నాయి, అందులోనే చాలా అవకతవకలు ఉన్నాయి. 130 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు రోజా గారి మెడకి ఉచ్చు బిగిస్తున్నారు. సిఐడి దానికి సంబంధించిన మొత్తం చిట్టా తీస్తుంది. ఈరోజు రేపో అరెస్ట్, ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆధారాలు ఆల్రెడీ దొరికినాయి అని చెప్పి ఒక మంత్రి గారు చెప్పడం జరుగుతుంది, పక్కా ఆధారాలు ఉన్నాయని. బైరెడ్డి, రోజా గారు వీళ్ళిద్దరూ ఇందులో అసలైన పాత్రదారులు, సూత్రధారులు. సో ఇక వెళ్ళాల్సిందే. సో అదే జరిగితే రోజా గారి పరిస్థితి ఏంటి? తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం అన్నది కొంతవరకే ఉంటుంది. ఎవరన్నా అది గమనించాలి. తప్పు ఎల్లకాలం జరగదు. దొంగన్న ఆడ కరం బాగోకపోతే మొదటిసారి దొరుకుతాడు, లేదు అనుకుంటే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అయినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు. తప్పు చేసినవాడు ఎక్కడికి పోలేదు, పోనివ్వరు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు దొరుకుతారు. సో ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా లేదు, గట్టిగా మాట్లాడడానికి కూడా మనుషులు లేని స్టేజ్లో వైసీపీ ఉండగా మరి ఈ తప్పులన్నింటినీ కూడా ఎంత పెద్ద మ్యాండేటరీలో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా అటు దేశంలోనే ఇటు రాష్ట్రంలోనే వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఎవరైనా ఆపగలరా? రోజా గారి మీద కానీ ఇంకోటి దాని మీద కానీ. ఇది గతంలో నిజంగా ఆ 130 కోట్ల స్కాములు లాంటివి ఇంకా చాలామంది మీద బోల్డ్ స్కాములు ఉన్నాయని, అవన్నీ కూడా నిజాలైతే వీళ్ళని ఎవరు ఆపగలరు? పరామర్శించే వాళ్ళు కూడా కరువైపోతారు. అంత బ్యాడ్ తెచ్చుకున్నారని కదా వస్తుంది, సర్వత్రా వస్తున్న వాయిస్. అంత బ్యాడ్ తెచ్చుకున్నారు, అంత అవసరం లేదని. 130 కోట్ల స్కామ్ అంటే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారు వదులుతారని అయితే నేను అనుకోను, పవన్ కళ్యాణ్ గారు వదులుతారైతేనే నేను అసలు అనుకోను. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడిన మాటలు. నెక్స్ట్ మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి ఐరన్ లెగ్ అది ఇది అన్నారని చెప్పి మీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బయట కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఆ బయట ప్లే చేయండి. రోజా గారు ఫైర్గా మాట్లాడింది ఆ ఆవేదనతో. సాధికారత పార్లమెంట్ నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన ఎదవలందరికీ ఈ రోజు తెలిసిందా? నేను గోల్డెన్ లెగ్. ఖచ్చితంగా నా ఉసురు చంద్రబాబు నాయుడికి తగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లో అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 year సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన ఎదవలందరికీ ఈ రోజు ఇది ఎదవలం. రోజా గారు మీరు ఒక మహిళ, ఒక స్టార్ హీరోయిన్, ఒకప్పుడు ఒక మంత్రి స్థాయి వ్యక్తి. ఎవరినైనా బహిరంగంగా ఆ రకంగా మాట్లాడితే మీకు అసలు వాల్యూ ఏముంటుందండి? అసలు ఎందుకు ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు రాజకీయ నేతలు అందరూ? ఈరోజు రోజా గారు బయట ఇంకా చాలా బయటలు చాలామంది ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ అవసరమా? ఇంత దిగజారిపోవాలా క్షణికమైన పదవుల కోసం? అదే జీవితమా? నిన్న గెలిచారు, ఈరోజు ఓడిపోయారు, రేపు ఏమవుతుందో తెలియదు. దీనికోసమా? ఈ 4-5 సంవత్సరాల కోసమా మనం ఇంత బరితెగింపు? ఇంత నీచంగా, దుర్మార్గంగా, బహిరంగంగా, మీడియా సాక్షిగా లైవ్ల్లో చూస్తున్నారు. ఏమనుకుంటారు? మంచిగా కూడా చెప్పొచ్చు కదా. ఆ రోజు నన్ను ఏడిపించారు, ఈరోజు నా బాధ మిమ్మల్ని ఓడించింది అనొచ్చే. అమ్మ అన్నదానికి నీ అమ్మ అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అమ్మ అని కూడా అనొచ్చు,
అన్నంలో తప్పు లేదు కదా, ఏదైనా అమ్మే, దానికి ఇంకోటి కలపకూడదు, కలిపితేనే తేడా వస్తుంది పదం. సో ఆ పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, రోడ్డు మీదకి రాలేని పరిస్థితికి వచ్చేసారు అంటే ఇంకెంతకంటే ఇంకేం కావాలి? శిక్ష. దానికి తోడు ఈ కేసులు, సిఐడి ఎంక్వైరీలు, ఆ టూరిజం దాంట్లో ఏం జరిగిందో, లేకపోతే ఇంకో దాంట్లో ఏం జరిగిందో, లేకపోతే రుషికొండ ప్యాలెస్లో ఏం జరిగిందో ఆ కన్స్ట్రక్షన్లో. మీరు టూరిజం మినిస్టర్ కదా, అనుమతులు అన్నీ మీరే ఇప్పించుంటారు కదా, మీ శాఖ నుంచి వెళ్ళి ఉంటాయి కదా. మరి 500-600 కోట్లు అంటున్నారు, దానికి ఎంత ఖర్చు అయిందో, ఎవరి డబ్బులో ఎక్కడి నుంచి వచ్చిందో, ఇవన్నీ కూడా ఒకటి కాదు కదా. ఒకటి పోతే ఒకటి పోతే ఒకటి మొత్తం ఇరికిస్తారు ఖచ్చితంగా. ఇరికించడం కాదు, ఆ ఉన్న వాటిలన్నింటినీ కూడా తీసి ప్రజల ముందు పెడతారు. అందుకనే కదా శ్వేతపత్రాలు మొదలుపెట్టారు. ఇలా కక్ష సాధింపు చర్యలు గతంలో వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారని జనాలు ఖచ్చితంగా అనుకుంటారు, అలా మాట్లాడతారు. కానీ వీళ్ళు ఆ రకంగా వెళ్ళలేదు. ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని వైట్ పేపర్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు పడేస్తున్నారు. ఇదిగో చూసుకోండి, ఇది వీళ్ళ కాగితం, వీళ్ళ చరిత్ర ఇది, వీళ్ళ బతుకులు ఇవి, వీళ్ళు చేసిన తప్పులు ఇవి, వీళ్ళు చేసిన పాపాలు ఇవి. ఏం చేస్తారో మీరు చేయండి అంటున్నారు. చేసేదాలు చేస్తారు, కానీ ప్రజల ముందు పక్కా సాక్ష్యాలతో వైట్ పేపర్ ఉంచుతున్నారు. సో మీ విషయం అన్న అదే చేస్తారు, ఇంకొకరి విషయం అన్న అదే చేస్తారు, ఇంకొకరి విషయం అన్న అదే చేస్తారు. ద్వారంపూడి గారికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నడిబొడ్డులో ఆయన మీద మాట్లాడారో అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నాదెండ్ల గారు వెళ్ళారు, పౌర సరఫరాల శాఖ ఏం చేయింది, భారీ డంపును పట్టుకున్నారు. అందులో 5 IPS అధికారులు ఉన్నారట. మీరే కాదు, మీ వెనకాతల తానాన తందానా అనే తబలా కొట్టిన బ్యాచ్ అంతా కూడా ఇబ్బందులు పడతారు. కొంతమందికి ఉద్యోగాలు పోతే, కొంతమంది జైలుకి పోతారు. అందులో మొదటి వరుసలో మీరున్నారు అన్నది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశాలు. సో లోకేష్ గారు వంతు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వంతు అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? రోజా గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఏం చేశారు, ఎందుకు ఆయన మీద అంత కక్ష? మీ చరిత్ర ఏంటి? ఇండస్ట్రీలో మగ మహారాజు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం అది. చిరంజీవి గారితో మీరు హీరోయిన్గా నటించారు. చిరంజీవి గారి వ్యక్తిత్వం ఏంటో మీకు తెలిసిన వ్యక్తి. చిరంజీవి గారు ఎలాంటి ఆయనో మీకు తెలుసు. చిరంజీవి గారు ఎంత కష్టపడి ఆ ఉన్నత శిఖరాలు ఎక్కారో మీకు తెలుసు. సో వాళ్ళ సోదరుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పట్టింపులు ఉండకూడదు అది అని అంటారు. ఎందుకు ఉండవండి? రాజకీయాల్లోకి వెళ్తే మనం తల్లిని మర్చిపోతామా, చెల్లిని మర్చిపోతామా, లేకపోతే మన తోపుట్టోళ్ళని మర్చిపోతామా, లేకపోతే భార్యని మర్చిపోతామా, బరి తెగించి తిరుగుతామా? రక్త సంబంధాలు ఏం పోవు కదా రాజకీయాల్లోకి వెళ్ళినంత మాత్రాన. పోతాయా? కడిగేసుకుంటారా? ఆ పరిస్థితి ఉండదే. కోపాలుంటాయి, తాపాలుంటాయి, ఇబ్బందులుంటాయి, విమర్శలు ఉంటాయి. అవి తాత్కాలికంగా మాత్రమే, అదే పర్మనెంట్ కాదు. చిరంజీవి గారితో బాగుంటారు మీరు మంత్రి అయిన తర్వాత వెళ్ళారు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తిడతారు. ఇదేం రాజకీయం? అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ మీకు ఏం చేశాడు? ఆయన ఒక రాజకీయ నాయకుడు, పార్టీ పెట్టుకున్నాడు. ఆయన మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఆయన ప్యాకేజ్ చూసుకోవడం మీరు ఎవరైనా చూసారా? మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఒక్కటన్నా నిరూపించగలిగారా పవన్ కళ్యాణ్ చేసిన తప్పు? ఆయన గెల్లేదు, చేతగానోడు. అది పార్టీయే కాదు. చంద్రబాబు నాయుడు గారికి 2014లో బయట నుంచి ఆయన మోదీ గారికి ముందు సపోర్ట్ ఇచ్చారు బీజేపీకి. సో ఇక్కడ ఆ పొత్తు ఏర్పడింది కాబట్టి వీళ్ళకి కూడా ఓటేయండి అని చెప్పాడు. అదే ఆయన తప్పు అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ప్యాకేజ్ లేదా ముగ్గురు పిల్లలు. ఇంతే కదా, ఇంకా అతని గురించి మాట్లాడడానికి ఏముంటుంది? ప్యాకేజ్ తీసుకోవడం ఎవడన్నా చూసారా? ఆయన ఏం చేశాడు? చెప్పు తీసాడు. ఇంకా భరించలేక, ఏ నా కొడుకురా నాకు ప్యాకేజ్ ఈ రకంగా మాట్లాడుతున్నారు, చెప్పిచ్చి కొడతాను అన్నాడు బహిరంగంగానే. సో అంతవరకు తీసుకొచ్చుకున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఒక్క కారణం కాదు, చాలా కారణాలు ఇందులో ఉన్నాయి. అవి ఒకటి బయటకు వస్తున్నాయి. ఈరోజు ఆ అపజయం వెనుకాతలో ఉన్నవన్నీ కూడా ఇవి. ఆయన ఏదో కార్యక్రమం మీద విశాఖపట్నం వెళ్తే అంత పెద్ద హీరోని, కోట్లాది మంది అభిమానులు ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నవేటల్ హోటల్లో బంధించారు. హోటల్ నుంచి బయటికి రానివ్వలేదు. అమాయకంగా ఎంతో మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, జైలుకి పంపించారు. ఏంటిది? విశాఖపట్నంలో ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఎవరు గెల్లలేని పరిస్థితి, అట్టర్ ఫెయిల్యూర్.
ఉత్తరాంధ్ర మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇవన్నీ కదా ఉత్తరాంధ్రలో జరిగిన సంఘటనలే కదా. ఆ ఋషికొండ అవనియండి, లేకపోతే ఈయన నిర్బంధించిన అవనియండి, ఈ ఎఫెక్టే మీకు అర్థం అవుతుందో లేదో. 3 రాజధానులు అవనియండి, ఈ నిర్ణయాలే కదా ఈరోజు శాపాలుగా మారినాయి. పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేపథ్యం అది కూడా ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా, లేకపోతే చెప్పు చూపించినా, లేదా కార్ల మీద ర్యాష్గా వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ప్రజలందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాడు, ప్యాకేజ్ స్టారు, 2024 జగనన్న వన్స్ మోర్. ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా చెప్పారండి. నిజంగా ఆయన మంచి చేసి పథకాలు ఇచ్చి మీరందరూ కూడా ఆ నోరు అదుపులో పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేరిస్తే అలాగే అవునేమో. అదన్నీ అవనివ్వలేదు కదా మీరు. ఎక్కడ అవనిచ్చారు? ఒకటి కాదు కదా. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు, ఎందుకు పనికి రాడు, చెప్పు చూపించినా లేకపోతే కారు మీద ర్యాష్గా వచ్చినా డిపాజిట్లు ఉండవు. పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు ఉండవా? ఏమైంది ఇప్పుడు? ఆ డిపాజిట్లనే డ్యాన్సింగ్ ఆడించాడు ఈయన. డ్యాన్స్ ఆడుకున్నాడు ఓట్లని. 21కి 21, 2కి 2. ముందే చెప్పాను నేను, 100% స్ట్రైక్ రేటు. ఎవ్వరికి సాధ్యం కాంది. ఇటుపైన వస్తుందో రాదో తెలియాలి, చూడం. మనం చెప్పలేం ఫ్యూచర్ని. మనం ఇప్పుడే జ్యోతిష్కం చెప్పడానికి నేనేం జ్యోతిష్కుని కాదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తర్వాత ఉన్నదాన్ని మనం మాట్లాడుకోవాలంటే జరిగింది. డిపాజిట్లు రాని వ్యక్తి ఈరోజు గద్దెక్కి కూర్చున్నాడు, ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు. ఎందుకయ్యింది ఇవన్నీ కూడా? మీరు మాట్లాడిన మాటలు, మీరు వాగిన వాగుళ్ళు, మీరు బరి తెగించిన అంశాలు, ఈరోజు మీరు బయటికి రాలేని సిచ్యువేషన్ తీసుకువెళ్ళి విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు. అది రోజా మిస్సింగ్, ఎక్కడుంది రోజా, ఎక్కడున్నారు రోజా, ఎక్కడుంది రోజా, ఎక్కడుంది. కొంతమంది ఘోర పరాజయంతో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఈ నేతలందరూ. కొంతమంది మాట్లాడేది అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే విరుచుకుపడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్రమే మారిపోయే పరిస్థితి. వేరే రాష్ట్రాల్లో కొన్నాళ్ళు తలదాచుకోదామని ఫిక్స్ అయ్యారని. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీము ఈ ఇబ్బందులు పడుతుంది. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరికి ఆ ఇబ్బంది లేవు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓడిపోతే సరే ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏవో చూసుకుంటున్నారు, నియోజకవర్గాలు ఏవో చూసుకుంటారు. కానీ మీ మీదే కదా టార్గెట్లు. మీరందరూ ఎందుకు భయపడాల్సి వస్తుంది? మీరందరూ ముందస్తు బెయిల్కి ఎందుకు ప్రయత్నించాల్సి వస్తుంది? అది కక్ష సాధింపు అనుకుంటే కక్ష సాధింపు ఎంతకాలం ఉంటుంది? కక్ష సాధింపు ఏం కాదు. ఏదో అప్పుడు తప్పులు జరిగినాయి, అది ఖచ్చితంగా బయటికి లాగుతారేమో అని భయంతో కదా ఈ ముందస్తులు ఇవన్నీ కూడా. మాజీ మంత్రులపై ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు. చాలామంది మంత్రులు ఉన్నారు, వాళ్ళందరి మీద కేసులు ఖచ్చితంగా పడతాయి. ఎక్కడో దగ్గర లూపు దొరుకుతుంది, వెతికితే దొరకకపోవడం అంటే ఏముండదు కదా. అయితే ఇందులో ప్రధానంగా కొడాలి గారు, రోజా గారు, వంశీ గారు, అలాగే ద్వారంపూడి గారు, ఇలాంటివన్నీ కూడా. మరి అంబటి గారు, పేరు నాని గారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. గుడివాడ అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ కూడా అరెస్ట్ అంటున్నారు. ఏదో అక్రమ కట్టడాలు ఇది అది కేసులు పెడతారని పెద్ద ఎత్తున వస్తుంది. అలాగే స్పీకరు తమ్మినేని గారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, మీరు ఒక డబల్ డిజిట్లోనే చాలామంది ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళతో ఇవే కాకుండా ఇప్పుడు నేను చదివిన ఈ పేర్లే కాకుండా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అది రెడ్ బుక్లో వాళ్ళు రాసుకున్నారా, వైట్ బుక్లో రాసుకున్నారా, గ్రీన్ బుక్లో రాసుకున్నారా, ఎల్లో బుక్లో రాసుకున్నారా అది తెలియదు. కానీ చాలామంది అధికారుల మీద తప్పదు, ఇది తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా మీడియా ముందు అగౌరవపరుస్తూ అతి నీచంగా అతి దారుణంగా మాట్లాడిన మాటలు ఈరోజు ఇబ్బందికర పరిస్థితి. ఆ సెలబ్రేషన్లు ఇందాక చూపించాను కదా విజువల్, ఆ సెలబ్రేషన్ విజువల్స్,
అలాగే ఆడదాం, ఆంధ్ర విజువల్స్, ఇలాంటి వాటిలో స్కామ్కి సంబంధించింది అదొకటి, ఇవొకటి. ఇది చూస్తే చాలు వాళ్ళకి మంటడానికి వీళ్ళు చేసేవి. అంత వికటాటహాసాలు, స్వీట్లు పంచుకోవడాలు, హడావుళ్ళు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా వదిలే పరిస్థితి ఉండదు. అలాగే అంటే మీరు ఎవరిని వదలలేదు, ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎవరిని వదలలేదు. చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు, లోకేష్ని వదలలేదు, పవన్ కళ్యాణ్ని వదలలేదు. మరి వాళ్ళు ఇప్పుడు ముగ్గురే త్రిమూర్తుల్లో ఉన్నారు అక్కడ. వీళ్ళకి తోడు పెద్దన్న పాత్రలో మోదీ గారు ఉన్నారు అక్కడ. వీళ్ళ సహాయంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యం ఇదొక శుభసూచిక వారికి. అంటే మీరు ఏ రకంగా ఏ కోవకే మరొక 5 సంవత్సరాలు ఏమీ వాళ్ళు టచ్ చేసి స్టేజ్లో అయితే వాళ్ళు లేరు. అసలు నోరు ఇప్పి మాట్లాడే పరిస్థితే ఉండదు. ఒకవేళ ఏదన్నా ఇంతకు ముందులాగా కానీ ఆ దురద తీర్చుకుందాం అంటే కంపల్సరీగా తీర్చేస్తారు. అందులో మొహమాటమే లేదు. ఎందుకంటే వరుస పట్టి వేసుకొచ్చేస్తున్నారు, వరుస పెట్టి కేసులు లాగుతున్నారు. సిఐడి బృందాలు రంగంలోకి దిగినాయట, స్పెషల్ టీమ్స్ వస్తున్నాయట, అవసరమైతే సిబిఐలను కూడా దింపి ఉచ్చు బిగిస్తున్నారు. అయితే ఈ రిజల్ట్స్ ఏదైతే రివర్స్ కావడంతో వీళ్ళందరూ కూడా బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి మరొక 4.5 సంవత్సరాల పైనే ఖచ్చితంగా. అంత ఈజీగా అయితే ఉండదు. ఈ 130 కోట్ల స్కామ్ అవసరం అనియండి, బైరెడ్డి గారు, రోజా గారు అయితే ఇందులోనే. మిగతా చాలా అంశాల్లో, చాలా వాటిల్లో చాలామంది ఇరుక్కుంటున్నారు. వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. మరొక వైపు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు. 130 కోట్ల స్కామ్ అంటే చిన్న స్కామ్ కాదు కదా. సో ఈరోజా రేపా అన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సిఐడి చిట్టా లాగింది. ఆల్రెడీ పక్కా ఆధారాలు దొరికినాయట. కొన్ని ఫోన్ లీక్స్ కూడా ఉన్నాయి. ఇందులో జరిగిన తప్పులు ఏంటన్నది అవన్నీ కూడా బయటికి తీశారు. కొన్ని వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయట. ఎక్కడెక్కడ మనీ ట్రాన్స్ఫర్ అయిందో, ఏ బ్యాంక్స్కి వెళ్ళిందో, ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద ఉన్నదో మొత్తం చరిత్ర అంతా కూడా లాగేశారు. ఇక తీసుకెళ్ళి లోపల పెట్టడమే తరువాయి. ఇది జరుగుతున్న ప్రచారం. మరి ఈ పరిస్థితుల నుంచి ఏ రకంగా బయటపడతారు? ఆత్మవిమర్శ చేసుకోండి. జరిగిన వాటిలన్నింటినీ కూడా తప్పులు ఏమైనా గతంలో చేస్తే జరిగితే దాన్ని పద్ధతిగా ఒప్పుకోండి, క్షమించమని కోరతారా? లేకపోతే ఇంకేదో తేల్చుకుందాంలే, ఇంకా యుద్ధ వాతావరణం రాష్ట్రంలో ఎలా పోతాయి ఏంటి, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటాయేంటి, మళ్ళీ 2029కి రీబ్యాక్ అవ్వడానికి వ్యూహాలు రచించుకుంటూ ముందుకు పోతారు. ఏదైనప్పటికీ కూడా రోజా గారు